అక్కడ ఏసీ మొత్తం బార్ రూమ్ నిండిపోయింది. టెంపరీగా మార్చుకున్నారా? లేదు, చాలా చీకటి అధ్యక్షులు సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పలమనేరు బార్ అసోసియేషన్ గురించి ఇప్పుడే పెద్దలు మాట్లాడారు. నిజంగానే అది వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లోన 2-3 పార్టీలు ఉంటాయి. ఇక్కడ మెజారిటీ వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా ఇదివరకే వృత్తిరీత్యా ఈ 4.5 సంవత్సరాలకు మునుపు తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్స్కు పెద్దగా సంబంధాలు తక్కువ. జనరల్గా ఎప్పుడు రాజకీయ పార్టీలకు మీకు కొద్ది తక్కువ ఉండేది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఈ 4.5 సంవత్సరంగా పూర్తిగా మీ సహకారం మీతోనే ఉండేటువంటి పరిస్థితి కలిగింది. ఎందుకంటే ఈరోజు నా పైన కూడా దాదాపు 33 కేసులు ఉన్నాయి. ఎక్కడ కేసులు పెట్టినారో తెలియదు. డీజీపీకి రాస్తే ఈ 3 నెలల నుంచి రాస్తా ఉంటే వాడు కరెక్ట్గా రోజు నాకు తిరిగి లెటర్ రాస్తాడే కానీ ఎక్కడుండేది చెప్పడంలే. దానికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాన్ని రద్దు చేస్తామని చెప్పి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది పూర్తిగా జ్యుడిషియల్ పైన ఉండేటువంటి దాన్ని అధికారుల చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు నడిపేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. దానివల్ల అవినీతి పెరిగిపోతుంది. వాస్తవంగా నిజమైనటువంటి హక్కుదారులకు న్యాయం జరగదనేది జగమెరిగిన సత్యం. దానిపైన మీరు పోరాడుతూ ఉన్నారు. నిజంగా కూడా మీ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా మద్దతు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజల్లో దీనిపైన నాది కాదు కదా, నాకెందుకులే అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. ఎవరికైనా నొప్పి తగిలినోడికే వాస్తవం తెలుస్తుంది. నొప్పి తగలడానికి ఇంకా సమయం ఉంది. ఆఖరణ ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందే ఈ కార్యక్రమం తీసుకోవడం, అది బయటకు రావడానికి సమయం పట్టింది. కాబట్టి ఇంకా ఎవరికి నొప్పి తెలియలేదు. నొప్పి తెలిసినప్పుడు నువ్వు వద్దన్నా కూడా నీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవకాశం లేకుండా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా దృష్టిలో పెట్టి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇక్కడ మీకు అందుబాటులో ఉండి చేసేదానికి నేను సిద్ధంగా ఉంటా. గత ప్రభుత్వంలోనే ఇక్కడ మనకు సంబంధించినటువంటి కొత్త కోర్టు బిల్డింగ్ అన్ని కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. అది ఎప్పుడో అయిపోయిండాలి. చేసి దాదాపు 4.5 సంవత్సరాలు అవుతా ఉంటే ఈ రోజు దాకా కూడా దాన్ని పూర్తి చేయలేకపోయినామంటే శాంక్షన్ చేసినటువంటి ఫండ్స్ మళ్ళా వాళ్లకు కాంట్రాక్టర్కి ఇవ్వడంలో జాప్యం కావచ్చు, రకరకాలైనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇది ఈ రోజు దాకా కూడా మీకు ప్రజలకు అందకుండా పోయిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తూ అది త్వరితగతిన పూర్తి కావాలా, కొత్త కోర్టు బిల్డింగ్ రావాలా. ఇక్కడ ఉన్నటువంటి కేసుల పరంగా మనకు అడిషనల్గా
రేపు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేటువంటి కక్షిదారులందరికీ కూడా న్యాయం జరగాలంటే దాన్ని అప్గ్రేడ్ ఎలా చేయాలనేది నాకు ఈ జ్యుడిషియల్లో పెద్ద అవగాహన లేదు. కానీ ఏ రోజు మీరందరూ కలిసి ఇది చేస్తే ఈ ప్రాంతానికి మనకు బాగుంటుందంటే మీ వెనకంటి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున 9:30 కూడా మన పొలంనేరులో మొట్టమొదటిగా ప్రజాగలం కార్యక్రమం పొలంనేరు నుంచినే స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కోడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మన పొలంనేరు నుంచి ఆ కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. దాన్ని కూడా విజయవంతం చేయడానికి మీరందరూ కూడా తప్పనిసరిగా మీ సహకారం ఖచ్చితంగా కావాలని, అదేవిధంగా రేపు ఎన్నికల్లో తెలుగు రండి, అదేవిధంగా మిత్రపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఈరోజు పొలంనేరు నియోజకవర్గానికి నన్ను ఎంపిక చేసి చంద్రబాబు నాయుడు గారు పంపించడం జరిగింది. మీ అందరి సహకారం ఖచ్చితంగా కూడా నాకు కావాలా, ఖచ్చితంగా మీ అందరి సహకారం నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు నా కోసమో తెలుగుదేశం పార్టీ కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో అడగట్లే, రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచించండి. ఎందుకంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, బాగా తెలిసిన వాళ్ళు. అడ్వకేట్స్ అంటే అందరికంటే ఎక్కువ తెలివైన వాళ్ళు, మేధావులు ఉండేది అడ్వకేట్. మీకు నేను కొత్తగా ఇక్కడికి వచ్చి నేను పాఠాలు నేర్పించాల్సినటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనడానికి నాకంటే బాగా మీకు చాలా బాగా తెలుసు. ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరూ కూడా ఈ కోర్టులో అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు. కొంతమంది కొన్ని రాజకీయ పార్టీల పైన చిన్నప్పటి నుంచి ఉండేటువంటి వల్ల దాని వల్లనో పార్టీల పైన అభిమానము, బంధుత్వాలు, స్నేహితులు రకరకాలుగా ఉండొచ్చు. కాకపోతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎన్నికలు మాత్రం దయచేసి మీరు ప్రత్యేకంగా చూడమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం గురించి ఆ రోజు అందరికంటే ఎక్కువ ముందొచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడింది ఈ అడ్వకేట్సే. ఆ రోజు మొత్తం రోడ్డు పైన వచ్చారు. నేను మీతో ఉన్నా, కలిసి ఉన్నా, మీరందరూ కూడా ఆ రోజు పోరాడారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు అయితే కరెక్ట్ అనేటువంటి ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఆ రోజు ప్రజలు కల్పించారు. ఆ 5 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు రాజకీయాలు వదిలిపెట్టి, ఎందుకంటే నిజంగా ఎన్నికల్లో రాజకీయాల పైన దృష్టి పెట్టి గెలవాలనే ఉద్దేశం కంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సమయం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గురించి ఆలోచించారు. మమ్మల్ని కూడా కింద ఎన్నికల పైన దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. మాకు మీ ప్రతినిధిగా నాకు కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చారు. రాష్ట్రానికి విభజన అయిన తర్వాత రాష్ట్రం ఉపాధి పెంచుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్స్ కో రకరకాలైనటువంటి కారణాలు ఇచ్చారు. దానివల్ల నేను కూడా నియోజకవర్గంలో కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దానివల్లనే గత ఎన్నికల్లో అటు తెలుగుదేశం పార్టీ పోవడం, ఈ నియోజకవర్గంలో నేను కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది అనేది ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అయితే రేపు మళ్ళా ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బటన్ నొక్కే కార్యక్రమం తప్పించి వేరే కార్యక్రమం ఉండదు. బటన్ నొక్కడానికి కూడా అది సంపాదించి బటన్ నొక్కితే ఎవడు వద్దను, అప్పు చేసి బటన్ నొక్కడం అనేది అది ఇంకా దాని గురించి ఆలోచిస్తే ఎవడు మూర్ఖులు కూడా ఆ పని చేయరు. కనీసం చదువుకున్నోడు, జ్ఞానం ఉండేవాడు ఎవడైనా ఏ కుటుంబంలో అయినా సంపాదించి 10 రూపాయలు ఖర్చు పెడతాడే కానీ రోజు అప్పులు తెచ్చి నేను బటన్ నొక్కినా, నాకు ఈ బటన్ నొక్కిన ఎన్ని రోజులు బటన్ నొక్కుతాడు? ఈ రోజు నొక్కుతావు, రేపు నొక్కుతావు. రోజు బటన్ నొక్కలేవు కదా, రోజు ఎన్ని రోజులు నొక్కారు? మనకు ఆ ఉండే ఆస్తి ఎన్ని రోజులు కరిగిపోతుంది? కనీసం ఆ దూరదృష్టి, విజన్, ఆలోచన లేనటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డిని నేను డైరెక్ట్ గా పర్సనల్ గా మాట్లాడడం లేదు, కానీ అటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి నిజంగా కూడా ద్రోహం చేస్తారు. తరాల యువకులు నాశనం అయిపోతారు. ఎందుకంటే నిజంగా వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా కూడా నష్టం కలిగిస్తారు. కాబట్టి కనీసం ఒక ఆలోచన లేకుండా చేసేటువంటి ఇటువంటి ప్రభుత్వాన్ని మీలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా నిలబడి ఎదుర్కోకపోతే ఖచ్చితంగా మనం కూడా తప్పు చేసుకునే వాళ్ళు అవుతాము అనేది నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. తెలిసి కూడా ఇది జరుగుతుంది, నష్టం జరుగుతూ ఉంది అని తెలిసి కూడా మనం ఇంట్లో కూర్చోనంటే అది మనకు తప్పు జరిగింది కార్యక్రమమే. దీన్ని మళ్ళీ కాపాడి రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే ఓవర్ నైట్ కూడా చేయలేము. రాష్ట్ర విభజన అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగినాం, రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాగలిగినాయి. దాంట్లో భాగంగానే కియా లాంటి మంచి మంచి ఇండస్ట్రీస్
భారతదేశం మోడీ వెనకబడితే కూడా కాకుండా మనం తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడనే మనకు బయట లేకపోయినా పొలంనేరులోనే మనకు ఉండేటువంటి మీరు చూస్తూ ఉండే ఆటో నగర్ పక్కన కనపడుతుంది. ఇటు పక్క పోతే 4 రోడ్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్. ఇప్పుడు 50 సంవత్సరాలుగా చేయలేని పనులు మనం 20 మంత్స్ 22 మంత్స్లో చేయగలిగాం. దానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆలోచన చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయం. దానివల్ల చేయగలిగాం. ఈరోజు దానివల్ల మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. చుట్టుపక్కల ఉండేవాళ్ళకి రకరకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. దానివల్ల అవకాశాలు వచ్చాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి మీరు ఆలోచించి రేపు మీరు పర్సనల్గా ఏదో మేము వచ్చినాం ఓటేసినాం అనేటువంటి ఆలోచన లేకుండా ఈ ఎన్నికల్లో దయచేసి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళని ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. పర్సనల్గా నా అప్పీల్ మీకు, నేను మా తండ్రి గారి నుంచి మీకు తెలుసు, మా తాతలకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా తండ్రి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే ఈ బార్ అసోసియేషన్ సంబంధించి నేను మాట్లాడగలుగుతాను. నేను అందుబాటులో ఉండే వ్యక్తి, ఉండేది కలవతులో ఉన్నా. ఈ మధ్య రాజకీయంగా అందరికీ అందుబాటులో రావాలంటే పొలంనేరుకు వచ్చి ఫస్ట్ టైం నా 5 సంవత్సరాల క్రితమే నేను ఇక్కడ పల్లె నుంచి వచ్చి ఇక్కడ కాపురం ఉన్నా. ఇంకా నేను కెలవాతి వదలలేను, పొలంనేరు వదలలేను. ఎవడైనా వచ్చిన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, ఎన్నికలు అయిపోతే గెలిస్తే ఇక్కడ ఉండొచ్చు, గెలవకపోతే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. నేను ఎక్కడికి పోయే పరిస్థితి అయితే లేనే లేదు. నాకు వేరే బాధల బందీలు లేవు. నాకు ఉండేది ఒక కొడుకు లండన్లో సెటిల్ అయిపోయినాడు. ఇంకా వాడిని రమ్మనే రాజకీయాలకు వచ్చే పరిస్థితి నాకు కనపడటం వల్ల నేను ఉండేంత వరకు నేను ఇక్కడ ఉండి మీకు చేసే కార్యక్రమం చేస్తాను. నాకు వేరే ఈడ డబ్బులు సంపాదించినా లండన్ సిటిజన్స్ నేను ఎట్లా ఇయ్యలేదు. ఎంత సంపాదించినా నేను ఎత్తిరేసుకోవాల్సిందే కానీ ఇంటి నుంచి నేను పంపించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎక్కడ ఆ ఇబ్బంది కూడా లేదు. నాతో మీకు సమస్య ఉండదు. మీరు ఏ రోజు అవసరం అనిపిస్తే నేను ఖచ్చితంగా పొలంనేరులోనే మీకు అందుబాటులో ఉంటా. ముఖ్యంగా ఈ బార్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా ఈడ 90% ఆఫ్ ద అడ్వకేట్స్ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, పార్టీని అభిమానించే ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ అందరి సహకారం ఈ ఎన్నికల్లో నాకు అందివ్వండి. మంచి మెజారిటీతో నన్ను గెలిపించండి. మీరు ఎప్పుడు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి సార్ పొలంనేరు కోర్టులో దాదాపు 5,000 పైన కేసులు పెండింగ్లో ఉన్నాయి. 1000 దాదాపు 6,000 చెప్పింది. ఈ ఒక 1,500 కేసులు ఉంటే ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయాలా. అట్లాంటి 6,000 అయినా ఒకే ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ప్రజలకు, కక్షిదారులకు న్యాయం జరగడం లేదు. కావున మేము ఇదివరకే హైకోర్టు వారిని 2-3 సార్లు మెమరాండం చేసినాము. దానికి అడిషనల్ కోర్టు, హైకోర్టు అయితే శాంక్షన్ చేసింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. గవర్నమెంట్ ద్వారా మా ప్రయత్నాలు మేము చేసినాము. కానీ లాస్ట్ మూమెంట్ కాబట్టి మేము సక్సెస్ కాలేకపోయినాము. అదేవిధంగా పొలంనేరు సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ కాబట్టి శివానికి, పుంగనూరుకి ఏడీజే కోర్టు కూడా అవసరం అని చెప్పేసి ఇదివరకే మేము జిల్లా జడ్జి గారికి, హైకోర్టుకు పిటిషన్స్ అన్ని ద్వారా పంపించినాము. దానికి కూడా మనకు ఈ లొకేషన్ కరెక్ట్గా ఉంది కాబట్టి, అన్నిటి అంగులు మనకు ఉంది కాబట్టి మనకు ఏడీజే కోర్టు రావాల్సిన ఆవశ్యకత ఉంది. పైగా ఎక్కువ మంది ఇక్కడ కర్ణాటక బార్డరు, తమిళనాడు బార్డర్ నుంచి కేసులకు వచ్చే అవకాశం ఖచ్చితంగా గుర్తించి మీరు గెలిచిన వెంటనే మా ప్రయత్నాలు మాకు చేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ 92 మంది పైన మేము ఉన్నాము. చాలా మంది, కొంతమందికి అయితే ఇండ్లు అన్నీ ఉన్నాయి, కొంతమందికి ఆ స్తోమత లేకుండా కనీసం ఇల్లు కానీ ఇంటి స్థలం లేని చాలా మంది న్యాయవాదులు ఉన్నారు. కాబట్టి ఇదివరకే తమరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన మాజీ ముఖ్యమంత్రులు కూడా కలిసినాము. ఇదివరకే వేరే దీంట్లోనే ఎలిప్యాడ్ దగ్గర ఇచ్చినాము. ఆయన రికమెండ్ చేసినాడు కానీ అప్పటి కలెక్టర్ జీవో లేదు, మీకు ఇవ్వడానికి లేదని చెప్పేసి దాన్ని రిటర్న్ చేసినారు సార్. కాబట్టి దయచేసి దాన్ని కూడా తమరు పరిగణలోకి తీసుకొని మా అడ్వకేట్స్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. మాజీ మంత్రివర్యులు, పొలంనేరు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు మన పొలంనేరు బార్ అసోసియేషన్కి రావడం జరిగింది. ఎన్నికల ప్రచార నిమిత్తం మనందరినీ విన్నవించి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని, అన్నను గెలిపించేదానికి ప్రయత్నం చేయాలని, కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి వచ్చినారు. కాబట్టి వీలైనంత వరకు చెప్పుకుంటే
రాష్ట్రంలోనే పలంనేరు బార్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అత్యధిక శాతం న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఎందుకంటే నారా లోకేష్ గారి పాదయాత్ర దగ్గర నుంచి మిగతా అన్ని కార్యక్రమాల్లో, లీగల్ సెల్ కార్యక్రమాల్లో అధిక శాతం రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసి మొట్టమొదటిగా రాష్ట్రంలో మిగతా బార్ అసోసియేషన్లకి ఒక ప్రత్యేకత ఉంది పలంనేరు అంటే. కాబట్టి ఆ ప్రత్యేకతని మళ్ళీ మనం గుర్తించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన బంధువులకి, మన స్నేహితులకి, మన కక్షిదారులకు కూడా న్యాయవాదులు అత్యధిక కృషి చేసి క్లయింట్లు, ఎందుకంటే క్లయింట్లు మనం చెప్తే కేసుకి ఈ విధంగా ఉంది, ఈ విధంగా మీరు చేసుకుంటే మీ కేసు గెలిచే అవకాశం ఉంది, ఏ విధంగా చెప్తామో మీరు ఈ విధంగా ఉంటే మీకు భవిష్యత్తు ఉంది, మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది, మన అభివృద్ధికి. ఎందుకంటే ఈ విధంగా ఈ మధ్య మనందరికి తెలిసిన విషయమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత నష్టపోతున్నాం. ఈ విధంగా దాదాపు 5-6 నెలలుగా బాయ్కాట్ చేయడం జరిగింది, స్టాంపులు అధికంగా చేయడం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరికి మన భూమి, మన ఆస్తి, మన ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. అట్లా గందరగోళ పరిస్థితి ఉండేటప్పుడు తెలుగుదేశం రావాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం అభ్యర్థుల విషయానికి కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కృషి చేయాలని విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్. మొన్న రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది. గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చేసి ప్రసంగించినారు. ఆ సందర్భంగా ప్రత్యేకంగా న్యాయవాదులకు, ఇప్పుడున్న జూనియర్ న్యాయవాదులకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 7,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇంజురీ అయితే, లేదంటే డెత్ అయితే 8 లక్షల రూపాయలు ఉంది. దాని డెత్ అయితే 15 లక్షల రూపాయలకి పెంచుతానని, ఇంజురీస్ అయిన వ్యక్తులకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదులందరికీ ఇంటి స్థలాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరికీ ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పేసి మంజూరు చేస్తానని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. న్యాయవాదుల సంక్షేమానికి ఏ ఒక్క విషయంలో గానీ నేను ముందుంటాను, తెలుగుదేశం ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా హామీ ఇస్తాను. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అందరికి ఏ సమస్య ఉన్నా నేను అందుబాటులో చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి ఆ విషయం కూడా మరి అందరూ గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జై హింద్. యాజమాన్య హక్కు, ఎందుకంటే మనకు చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఈ సర్వే లోటుపాట్ల విషయంలో కానీ, ఈ భూ హక్కు చట్టంలో వల్ల పబ్లిక్ ఏ విధంగా నష్టపోతామని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా నా ఆస్తి ఎక్కడుందో తెలియదు, నీ ఆస్తి ఎక్కడుందో తెలియదు అనే పరిస్థితి నెలకొంది. ఆ గందరగోళం పరిస్థితి నుంచి ఖచ్చితంగా ప్రజలను బయటేస్తే అందరూ ఆస్తులకి భద్రత కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశం ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్.